మార్చల నియోజకవర్గంలో చూస్తుంటే రామకృష్ణారెడ్డి గారు దళితులకి ఒక ప్రత్యేక స్థానం ఇచ్చాడు. 40 సంవత్సరాలు ఉన్న చరిత్ర ఉన్న మార్చల మున్సిపాలిటీకి ఏ రోజు కూడా ఒక దళితుడు చైర్మన్ కాలేదు. కానీ రామకృష్ణారెడ్డి గారు ఈరోజు సోదరుడు చిన్నేశ్వరన్నని మొట్టమొదటిసారిగా ఒక మాదిగ బిడ్డకి మార్చల మున్సిపల్ చైర్మన్ చేశాడు రామకృష్ణారెడ్డి గారు. అలాగే చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఒక దళితురానికి ఎంపీపీ పదవి ఇచ్చాడు రామకృష్ణారెడ్డి గారు. సోదరి సంపూర్ణమ్మకి మొట్టమొదటిసారిగా ఎంపీపీని కేటాయించాడు రామకృష్ణారెడ్డి గారు. అలాగే మార్కెట్ యార్డ్ చైర్మన్ కూడా ఇంతవరకు ఒక దళితుడు కాలేదు. కానీ మొట్టమొదటిసారిగా దుర్గి మార్కెట్ యార్డ్ చైర్మన్ గా నా కుమార్తెకి అవకాశం కల్పించాడు రామకృష్ణారెడ్డి గారు. అలాగే చూస్తూ ఉంటే వార్డు మెంబర్లు కాకుండానే సర్పంచులు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, ఎంపీపీలు కావచ్చు, మున్సిపల్ చైర్మన్లు కావచ్చు, ఇలా చూస్తూ ఉంటే దాదాపు 40 మంది ప్రజాప్రతినిధులు తయారు చేశాడు రామకృష్ణారెడ్డి గారు. గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నా, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా కూడా ఎవరు కూడా మాదిగ జాతిని పట్టించుకున్న దాఖలా లేవు. చరిత్రను తిరగరాస్తూ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆదేశాల మేరకు ఈ రోజు మార్చల నియోజకవర్గంలో సుమారు 40 మంది ప్రజాప్రతినిధులు ఉన్నారంటే మాదిగల పట్ల రామకృష్ణారెడ్డి గారికి ఎంత ప్రేమ ఉందో అర్థమవుతుంది. కాబట్టి రానున్న రోజుల్లో దళితులందరూ కూడా ఖచ్చితంగా మన కులాన్ని ఏ పార్టీ అయితే సపోర్ట్ చేసిందో వైఎస్ఆర్సీపీని ఖచ్చితంగా మన అందరం కూడా సపోర్ట్ చేసి వచ్చే ఎన్నికల్లో రామకృష్ణారెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించి 5వసారిగా ఎమ్మెల్యే చేసుకుని ఇంకొకసారి మంత్రిగా చూసుకోవాలని మేమందరం కూడా ఆశపడుతున్నాం. చేస్తూ జరుగుతున్న ఈ సభ గత 10 రోజుల నుంచి వెల్దుర్తి మాచల మండలంలో జరుగుతుంది. వెల్దుర్తిని పూర్తిగా అయిపోయింది. మాచలలో కూడా 2-3 ఊరు మాత్రం మిగిలి ఉన్నాయి. ఈ రోజు మొట్టమొదటిసారిగా మన కారంపూడి మండలంలో పేట సరిగెళ్ల చింతపల్లి చిన్నగారపాట జరిగింది. రానున్న రోజుల్లో ఈ 5 మండలాలు పూర్తయిన తర్వాత దళితులతో ఆత్మీయ సదస్సు ఒకటి మన స్థానిక శాసనసభ్యులు ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి గారు, వెంకటరామరెడ్డి గారి సహకారంతో అనిల్ కుమార్ యాదవ్ గారు కూడా ఆ సభలో పాల్గొంటారు. ఈ సభను కూడా త్వరలోనే డేట్ ప్రకటించి దళితుల యొక్క ఐక్యత ఎలా ఉంటుందో, వైసీపీకి దళితులు ఎంత మద్దతుగా ఉంటుందో రానున్న కాలంలో ఖచ్చితంగా చూపిస్తాం. ఈరోజు దళితుల్ని గుర్తించి దళితులు అందరు కలిసి అంటే ప్రభుత్వం గుర్తించబడినటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో దళిత మహిళలకు కానీ పురుషులకు కానీ సుమారు 40 మందికి కూడా ఈ నియోజకవర్గంలో నామినేట్ పదవులు కాకుండా మరి అఫీషియల్ గా పదవులు గవర్నమెంట్ ద్వారా ఏర్పాటు చేసినటువంటి పదవుల్లో మరి ఉన్నతమైనటువంటి ఈ సమావేశానికి అందరం కూడా అంటే దళిత వర్గాలన్నీ కూడా ఈ సమావేశం ఏర్పాటు చేసుకొని ప్రతి దళిత వాడికి మరి మన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అన్న గారు చేసినటువంటి దళితులకి మరి ఇంతమందికి ఇవ్వటం అనేది ఏ ప్రభుత్వంలో కనీవిని ఎరుగని ఈ నియోజకవర్గంలో జరిగింది. దాని సందర్భంగా మరి వచ్చినటువంటి గౌరవ పెద్దలకి అందరికీ కూడా నా సోదరులందరికీ కూడా హృదయపూర్వక అభినందన తెలియజేస్తూ ఈ రోజు మేమంటి జాతిని ఈ రోజు ఎస్సీ కావచ్చు, ఎస్టీలు కావచ్చు, బీసీలు కావచ్చు ఈ వర్గాల్ని ముందంజ ఉంచినటువంటి ఏకైక ప్రభుత్వం మన వైఎస్ఆర్సీపీ. అదే విధంగా ఆయన ఆదేశాల మేరకు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అన్న కూడా మాకు వాళ్ళ ఒక కుటుంబ సభ్యులుగా ఒక సొంత సోదరుల మాదిరిగా తోటి ఆ విధంగా అంత ప్రేమగా చూసుకుంటూ ఒక దళిత మహిళలు గాని పురుషులు గాని ఈ రోజు ఒక ఉన్నతమైనటువంటి స్థానాన్ని కల్పించినటువంటి ఈ ప్రభుత్వానికి మేము ఏమిచ్చి రుణం తీర్చుకోవాలనేది మేము ఇప్పటికి కూడా మేము ఆలోచన చేస్తున్నాం. మేము చేయగలిగింది ఏంటంటే దళితులు ఉన్నటువంటి ప్రతి ఒక్క దళిత మహిళకి ఈ యొక్క పదవులు గాని ఉన్నతమైనటువంటి స్థానాలు గాని ప్రభుత్వం అందించే పథకాలు గాని స్థానం ఇచ్చినటువంటి ఆయన్ని
మా దళితులే కాదు అందరూ కూడా ఒక దేవుడని అనుకుంటున్నాం మేము. అదే ఆయన గెలవాలి, మరొకసారి మళ్ళీ ప్రభుత్వం రావాలి, ఈ పథకాలు పేద ప్రజలు ఇంకా అభివృద్ధి చెందాలి, అంచెలంచెలుగా ఎదగాలని దళితులు కూడా ఇప్పుడు 90% ప్రతి ఒక్క మహిళకు కానీ ప్రతి ఒక్క ఇంటికి కానీ ప్రతి ఒక్క దళితుడికి ఇవన్నీ కూడా తెలియజేసి ఆ ఓట్ బ్యాంక్ ని ఆయన మేము ఎక్కువగా పెంచుకొని ఒక దళితుడు అనేవాడు ఎక్కడా కూడా ఉండకుండా అందరూ కూడా వైఎస్ఆర్సీపీకే మద్దతు ఇవ్వాలని ఇస్తామని మేము కరాఖండిగా చెప్పడం జరుగుతుంది. ఒక దళితుడి ఓటు కూడా ఎక్కడ టీడీపీ అనే దానికి టీడీపీకి ఈ రోజు ఎట్లా వేస్తారు ఓటు అనేది ఓటు రాదు, దళితుడు అనే ఓటు వేయరు. ఊచకోత కోసినటువంటి బీజేపీ మరి మసీదులు గాని చర్చీలు గాని కూలగొట్టించినటువంటి ప్రధానమంత్రి మోడీని ఈ రోజు బీజేపీకి ఓటేయమని చెప్పేసి అనేక వర్గాల నుండి ఏకం చేసుకొని వచ్చి ఈ రోజు ముస్లిం కారంపూడి మండలంలో జరగబోతున్నటువంటి దళితులకు సంబంధించినటువంటి అందరూ కూడా అన్ని గ్రామాలకు సంబంధించిన ఎస్సీ వర్గానికి చెందినటువంటి అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పూర్తిగా సపోర్ట్ చేస్తారని చెప్పేసి కారంపూడి మండల ఎంపీపీగా నేను కూడా నా మద్దతు కూడా ఇక్కడ ఉన్నటువంటి కారంపూడి మండల ఎస్సీలకు సంబంధించినటువంటి ఎస్సీ వర్గానికి సంబంధించిన అందరూ కూడా నా పూర్తి మద్దతు తెలియజేస్తున్నాను. దళితులు ఈ సభకి మా ఎస్టీ కులస్తులు కూడా అన్ని వర్గాలు కూడా దళితులకు పూర్తి సపోర్ట్ ఇస్తామని చెప్పేసి సభాముఖంగా తెలుపు. ఈ యొక్క రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత గతంలో రెడ్ల ప్రభుత్వం, తెలుగుదేశం వస్తేనేమో కమ్మవారి ప్రభుత్వాలు ఉండేవి. కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత మా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల్లో బాగా చైతన్యం నింపి మమ్మల్ని కూడా ప్రోత్సహించి అనేక రంగాల్లో రాజకీయ రంగంలో కానీ ఆర్థిక రంగంలో కానీ పదవుల రంగంలో కానీ మాకు వెన్నంటి ఉంటూ ఎస్సీ ఎస్టీ బీసీ కులాలే కాకుండా కాపు వర్గాలు మరి అలాగే మిగతా ఆర్థికమైన వర్గాలు కూడా చేత పట్టుకొని ఈ యొక్క రాష్ట్రంలో అభివృద్ధి పదంలో నడిపిస్తూ మా అందరికి చేదోడు వాదడుగా మా సమస్యలు విన్నవించుకుంటూ మా యొక్క పేదరికాన్ని సొంత కొడుకులాగా ఆదరిస్తూ మరి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకొస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఏది ఏమైనా సరే ఒక రాజశేఖర రెడ్డి బిడ్డగా మరి ఈ యొక్క రాష్ట్రంలో నిజమైన వారసుడుగా దరిద్రాన్ని పాల్గొనడానికి మన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అలాగే అగ్రవర్ణాల పేదలందరికీ సాయం చేయడానికి మన బతుకులు బాగు చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. తన బలమేందో బలగమేందో మరి మన మీద ఎంత ప్రేమ ఉందో చూపించారు. కాలక్రమేణా ఇచ్చిన మాట ప్రకారం 5 ఏళ్లలో 99% చేసి పెట్టారు మనకి. ఇంకొకసారి కింద మన అవకాశం ఇస్తే మన పేదల బ్రతుకులు బాగుపడతాయి. కాబట్టి ఖచ్చితంగా మన రాజశేఖర రెడ్డి నాయకత్వంలో అలాగే ఆయన బలపరిచినటువంటి మన మార్చిల శాసనసభ్యుడు మనందరి శ్రేయోభిలాషి మరి మన కళ్ళ ముందే ఉండేటువంటి వ్యక్తి మనలో ఒకడైనటువంటి పిన్నెల రామకృష్ణారెడ్డి గారిని అలాగే నూతనంగా ఈ యొక్క పల్నాడు ప్రాంతానికి వచ్చినటువంటి మరి యాదవ్ గారిని ఆదరించి వీళ్లకు ఎంత ఉన్నా సరే ఎస్సీ ఎస్టీ బీసీల అండతోనే అతను ఇప్పుడు ధైర్యంగా ఉంటున్నాడు. కాబట్టి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల చైతన్యం ఏందో బలం ఏందో చూపిద్దాం. తదుపరి ఈ యొక్క నియోజకవర్గాన్ని గెలిపించి ఎంపీని గెలిపిస్తేనే జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతాడని మనందరూ తెలుసు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు మనకు వ్యక్తిగతంగా ఎన్ని ఉన్నా వ్యవస్థాపరంగా ఎన్నున్నా ముందు గవర్నమెంట్ రావాలంటే మనం ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీని గెలిపించుకొని మన ఎమ్మెల్యేని గెలిపించుకొని మరి అలాగే యాదవ్ని గెలిపించుకొని మన మండలంలో తిరుగులేని మెజార్టీ సాధించడానికి ప్రతి ఒక్క కార్యకర్త నాయకుడు అన్ని వర్గాల కృషి చేయాల్సిందిగా కోరుచున్నాం.